వైసీపీ అరాచకాలను ఓటుతో తరిమేసే సమయం వచ్చిందన్నారు పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల్ల రాజశేఖర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. భూములు కనిపిస్తే చాలు కబ్జాలు చేస్తున్నారని వైసీపీ నేతలపై విమర్శలు చేశారు గౌరు చరిత్ర. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని గౌరు చరితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒక జనసేన కార్యకర్త ఆ అబ్బాయి ఈయన ఏదో మాట్లాడుతుంటే అడ్డుకున్నందుకు వాళ్ళ బాడీ గార్డ్స్ వచ్చి కొట్టడం ఏమి ఇంత అరాచకమైనది. ఆయన బెదిరింపులకు ఎవరు భయపడేది లేదు. మళ్ళీ ఆ ఊర్లో ముస్లింస్ అంతా ఏకమై మళ్ళీ వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. భయపడే కాలాలు పోయినాయి. అంతేకాకుండా ఇంకొక చాట మీకు అందరికీ తెలుసు, ఇక్కడే మనకు ఓర్వకల్లు మండలంలో సెకనాల విలేజ్ ఉంది. అక్కడ నాయకులంతా వైసీపీ నాయకులు దేవాదాయ పొలాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు. 17 ఎకరాలు అంటే వాళ్ళ కాంట్రాక్ట్లు చేయడం కోసం దేవాదాయ భూమిని అక్కడ మట్టినంతా తోలేసుకున్నారు. ఏమయ్యా ఇట్లా చేస్తా ఉన్నారు అంటే కేసులు పెడతామని బెదిరించడం, గన్ను పెట్టి కాల్స్తామని చెప్పడం. అంటే ఏం మనం ఇంకా వాళ్ళకు బానిసల్లాగా బతకాలనా? ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. ఎన్ని రోజులని వీళ్ళ దౌర్జన్యాలు, ప్రశ్నిస్తే దాడులా? ఇంత మనమంగా వాళ్ళకు భయపడుకుంటా బతకాలనా? కాబట్టి మీకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, మా కుటుంబం ఎప్పుడు మీకు అండగా ఉంటది. మీరెవ్వరు భయపడాల్సిన